ఈరోజు దేవుని మాట 129వ కీర్తన 8వ వచనం. యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక, యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక, యెహోవా నామమున మేము దీవించుచున్నాము అని అనకయుందురు. ఇశ్రాయేలు రాజు జ్ఞాని అయిన సొలొమోను రచించిన కీర్తనలలో ఇదొకటి. 127, 128 కీర్తనలు ఒక విలువైన శుభకరమైన కార్యములలో ఈ కీర్తనలను దైవజనులు చదివి ధ్యానించి బోధించడం నేటి తరములో మనందరికీ తెలిసిన విషయమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమవుతుంది అని, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారు ప్రయాస వ్యర్థమవుతుంది అని చెబుతూ, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము అని చెప్పారు. అలానే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదించబడతారు. సియోనులో నుండి యెహోవా ఆశీర్వదిస్తారు. జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలగడం మీరు చూస్తారు. నీ పిల్లల పిల్లలను మీరు చూస్తారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉంటుంది అని దీవించారు. మరి 129వ కీర్తనలో సొలొమోను ఇశ్రాయేలును గూర్చి, వారి పగవారిని గూర్చి చెబుతూ, ఇశ్రాయేలు పగవారు అధిక బాధలను కలుగచేయుచూ వచ్చారు అని 2 సార్లు చెబుతూ, తన యవ్వన కాలం మొదలుకొని వారు కలుగచేసిన బాధలు ఎంతో అధికము అని చెప్పారు. అయినను వారు దేవుడు దీవించిన తన ప్రజలైన వీరిని జయించలేకపోయారని, ఆశీర్వదింపబడిన దేవుని జనులను గూర్చి చెప్పారు. పొలమును దున్నునప్పుడు ఎలా చాళ్లుగా విడగొట్టి పాయలుగా చేస్తారు, అలానే వారి పగవారు వారిని చేశారు. కానీ సియోను పగవారు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు అని, వారి జీవితం యొక్క దినములు ఇంటి మీద పెరిగే గడ్డి వలె ఉంటుందని, ఆ గడ్డి ఎదగక ముందే ఎలా వాడిపోతుందో అలానే వారు మాయమైపోతారని, గుప్పిలిలోనికి ఆ గడ్డిని కోయలేనట్లే వారు ఉంటారని పోల్చి చెప్పారు. ఈ అధ్యాయంలోని 3-4 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి నిమిత్తం తన శరీరంలో ఆయన పొందవలసిన శ్రమలు, గాయాలను గూర్చి ఒక ప్రవచనముగానే సొలొమోను ప్రవచించారు. అవును, ఆయనను అలానే వీపును చీలునట్లుగానే కొట్టి గాయపరిచారు. కానీ ఆయనను జయింపలేకపోయారు. ఆయన సమాధిలో నుండి 3వ దినమున మరణమును గెలిచి వెలుపలికి మృత్యుంజయునుగా బయటికి వచ్చారు. ఆయనను శ్రమల పాలు చేసిన వారు సిగ్గుపడి అవమానము పాలయ్యారని సువార్త భాగములలో మనం ధ్యానిస్తాం. ఈ కార్యం అప్పుడే కాదు, ఈ యుగాంతం వరకు దేవుని విరోధులకు విజయం లేదు. 37వ కీర్తన 20వ వచనంలో యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు అని చెప్పారు. వారు శాశ్వతమైన దేవుని ఆశీర్వాదమును పొందలేరు అని చెప్పారు. ఈరోజు మన ధ్యాన వాక్యంలో యెహోవా విరోధులను దారిన పోవారు చూచినప్పుడు యెహోవా ఆశీర్వాదం నీ మీద నుండునుగా కానీ యెహోవా నామమును మేము దీవించుచున్నాము అని కానీ అనకయుందురు అని ప్రకటించారు. అవును, దేవుని విరోధులు కానీ ఆయన పగవారిని కానీ ఆయన దీవించినను వారు దీవెనలను కోరుకొనక ఉంటారు గనుక వారు పొందలేరు, అనుభవించలేరు అని మనం గమనించాలి. ఎప్పటికీ దేవుని పిల్లలే, ఆయనను వెంబడించువారే, ఆయనను ప్రేమించువారే ఆయన నామములో ప్రకటించే ఆశీర్వాదములను ఆమెన్ అని పలికి స్వతంత్రించుకుంటారు. ఆయన జనులను మోషే అహరోనులు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23-26 వచనాల్లో ఎలా దీవించాలో, యాజకులుగా వారిపై దేవుని ఆశీర్వాదమును ఎలా ప్రకటిస్తే తాను ఆ ఉచ్చరించే దైవజనులు పలికే దీవెనలను స్థిరపరుస్తారో ఆయన ప్రకటించారు. అవును, నిశ్చయముగా ఆయన ఆశీర్వాదము ఈ వాగ్దానమును ధ్యానిస్తున్న మనకును కలుగునట్లుగా ఇశ్రాయేలు విరోధులుగా కానీ పగవారుగా కానీ దేవుని విరోధులు పగవారుగా కానీ మనం ఉండక 122వ కీర్తన 6వ వచనం ప్రకారం, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక అను ఆశీర్వాద ఫలమును మనమును పొందుకొందుముగాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. 129వ కీర్తన 8వ వచనం. యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.